తెలుగు సినిమా పరిశ్రమను 2 దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఘనత మెగాస్టార్ చిరంజీవిది. మెగాస్టార్ గా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న చిరంజీవి 10 ఏళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్నారు. 2007లో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత చిరు కేవలం 2 సార్లు మాత్రమే వెండితెర మీద గెస్ట్ రోల్స్ లో కనిపించారు. చెర్రీ, మగధీర, బ్రూస్లీ సినిమాల్లో తళుక్కున మెరిసిన చిరు 10 ఏళ్ల తర్వాత తిరిగి హీరోగా ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కోలీవుడ్ హిట్ మూవీ కత్తి సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను వివి వినాయక్ డైరెక్ట్ చేయగా చిరు సతీమణి సురేఖ సమర్పణలో చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. భారీ హైప్ తో బాలయ్య శాతకర్ణితో పోటీ పడుతోన్న ఖైదీ నెంబర్ 150 సినిమా కథ, కథనాలు సాంకేతికంగా ఎలా ఉండబోతుందో ఓ లుక్కేద్దాం. ఖైదీ నెంబర్ 150 కథ అంచనా. ఖైదీ నెంబర్ 150 స్టోరీ చాలా మందికి తెలిసిందే. రైతుల సమస్యల కోసం ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ సినిమా మెయిన్ థీమ్. కల్తీ ఎరువులు వాడిన రైతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కార్పొరేట్ కంపెనీల కోసం ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలు భూ జల వనరులను దోపిడీ చేయడంతో ఆ ప్రభావం వ్యవసాయంపై పడి రైతుల పంటలు పండక, అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. రైతుల కోసం పోరాటం స్టార్ట్ చేస్తున్న హీరో చివరకు ప్రభుత్వ పునాదులు కదిలేలా చేయడంతో పాటు ప్రజా వ్యవస్థను స్తంభింపచేస్తారు. చివరకు ప్రభుత్వం ఎలా దిగి వచ్చింది, ఈ పోరాటం ద్వారా రైతుల సమస్యలకు ఎలా ముగింపు పలికింది అన్నదే ఈ సినిమా స్టోరీ. నటీనటుల పెర్ఫార్మెన్స్ అంచనా. చిరు 10 ఏళ్ల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి చిరు మీదే ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో చిరు డైలాగ్స్, యాక్షన్ చూస్తే చిరులో పాత గ్రేస్ ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది. చిరు డాన్సుల్లోనూ డైలాగ్స్ లోనూ ఇరగదీసేశాడట. ఓవరాల్ గా ఖైదీలో చిరు పాత్ర మీదే అందరి దృష్టి ఉండడంతో ఆ భారీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిరు పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుందట. చిరు పక్కన రొమాన్స్ చేస్తున్న మెరుపు కళ్ళ కాజల్ కు ఈ స్టోరీ బేస్డ్ సినిమాలో ఎలాంటి రోల్ ఉంటుందో చూడాలి. పాటల్లో మాత్రం ఆమె చిరుతో చేసే డాన్స్ రచ్చ మామూలుగా ఉండదనిపిస్తోంది. ఇక రత్తాలు ఐటమ్ సాంగ్ లో రాయలక్ష్మి అందాలు మాస్ ప్రేక్షకులకు మంచి విందు భోజనం. లెట్స్ డు కుమ్ముడు సాంగ్ లో చెర్రీ స్టెప్పులతో గెస్ట్ రోల్ మరో స్పెషల్ అట్రాక్షన్ కానుంది. చూడాలని ఉందిలో చిరు హీరోయిన్ అంజలా ఝవేరి భర్త తరుణ్ అరోరా విలన్ గా స్టైలిష్ గాను, క్రూరమైన యాంగిల్లోనూ చిరుకు ధీటుగా నటించాడని టాక్. ఇక చిరు రోల్ తో ట్రావెల్ అయ్యే కమెడియన్ గా ఆలీ, చిరును ఇరికించబోయి తానే ఇరుక్కునే రోల్లో బ్రహ్మానందం మిగిలిన పాత్రల్లో నటించారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.